పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి ఎన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాక పోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్, హల్లెలూయా. 8 వచనాల్లో ఉన్న మాటలు మనము ఈరోజు ధ్యానిద్దాం. ఎందుకు ఈ యొక్క 8 వచనాలు ఈ యొక్క రాయించాడు అని అడిగితే, ఇక్కడ కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని భక్తుడు అంటున్నాడు. అయితే కొండల తట్టు మన కన్నులు ఎత్తితే మనకు సహాయము రాదు. ఆమేన్, హల్లెలూయా. మనుషుల తట్టు మనం కన్నులు ఎత్తినా, మనుషుల తట్టు మనం చేతులు పెట్టినా మనకి సహాయం రాదు. కానీ భూమిని ఆకాశమును సృష్టించిన వాడి వైపు మనం కన్నులెత్తితే మనకు సహాయం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట ఇక్కడ భక్తుడు రాయించాడు అని అడిగితే, దావీదు మహారాజు సంవత్సరానికి ఒక్కసారి యెరూషలేముకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? యెరూషలేముకి ఎందుకు వెళ్ళాలి అంటే, సంవత్సరానికి వెళ్ళి, సంవత్సరం అయిపోయిన తర్వాత సంవత్సరానికి వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి బలులు అర్పించాలి. పాత నిబంధన కాలంలో బలులు అర్పించాలి. ఈ సంవత్సరం అంతటా కూడా వారి ఇష్టానుసారంగా వారు ఎక్కడెక్కడ పని చేసుకున్నా, ఎక్కడెక్కడ ఉన్నా, ఎక్కడెక్కడ నివసించినా అది పర్వాలేదు. కానీ సంవత్సరం అయిన తర్వాత సంవత్సరానికి వెళ్ళి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి బలి అర్పించుకుంటూ రావాలి. ఇశ్రాయేలు ప్రజలు బలి అర్పించడానికి వెళ్తున్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు లోయల్లో నుండి వెళ్తున్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు కొండల్లో నుండి వెళ్తున్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు అడవుల్లో నుండి వెళ్తున్నారు. అయితే దావీదు గారు కూడా వాళ్ళతో కూడా నడుస్తూ ఉన్నాడు. దావీదు నడుస్తున్నప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, దావీదు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కొంతమంది కనపడ్డారు దావీదు గారికి. కొంతమంది కనపడి, అయ్యా మీరు ఎందుకు ఈ అరణ్యము గుంటగా వెళ్తున్నారు? ఎందుకు ఈ గృహము గుంటగా వెళ్తున్నారు? ఎందుకు ఈ యొక్క గృహములో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు? అయితే మేము మా దేవుడిని దర్శించుకోవటానికి మేము యెరూషలేము వెళ్తున్నాం అని దావీదు గారు మాట్లాడుతూ ఉంటే, దావీదు అంటున్నారు, అయ్యా మీరు వెళ్ళటం మంచిదే, కానీ అయితే ఈ కొండల్లోనూ ఈ లోయల్లోనూ ఎవరున్నారు అని అంటే బందుపోటు దొంగలు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా.